హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా ఎటువంటి బ్రేక్ఫాస్ట్లోకైనా చక్కగా సూట్ అయిపోయే అల్లం చట్నీని హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 ఎండుమిరపకాయలను వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలను కూడా వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులు చక్కగా వేగితేనే చట్నీ రుచి బాగుంటుందండి, కనుక లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇందులోకి ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని అలాగే చల్లారిన పప్పు దినుసులను కూడా వేసుకుని ముందు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో పచ్చడి రుచికి సరిపడా ఉప్పు, 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసుకోండి. చింతపండును ఇలా విడదీసి వేసుకోండి, అప్పుడే చక్కగా గ్రైండ్ అవుతుంది. తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకోండి. హోటల్ స్టైల్లో కాబట్టి ఎక్కువ తీపి ఉండదండి, మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే బెల్లాన్ని ఇంకా వేసుకోవచ్చు. ముందు ఒకసారి గ్రైండ్ చేసుకుని తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ని కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి పోపు కోసం స్టవ్ మీద అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పులను వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని కరివేపాకు వేసుకున్నట్లయితే ఎక్కువగా పేలకుండా కరివేపాకు చక్కగా వేగుతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పోపును గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలోకి వేసుకుని కలుపుకోండి. ఈ పద్ధతిలో చేసిన ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా 2 రోజుల వరకు బయటే నిల్వ ఉంటుందండి. అలాగే రుచి కూడా హోటల్ స్టైల్లో లాగా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఇడ్లీ, దోశల్లోకి మాత్రమే కాకుండా అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు. ఈ సింపుల్ టేస్టీ అల్లం చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.